సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నిరసనలో మీరు మీ భాగం ఏమంటున్నారు? నేను హైదరాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బీజేపీకి. నా పేరు కోటి ధర్మతేజ. నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. సెక్యులర్ అనే పదానికి అర్థమైంది. సెక్యులర్ అనే పదాన్ని అనామకంగా తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం మీద సెక్యులర్ అనే పేరుతోని నానాటికి కూడా ప్రజల యొక్క మానాలను, హిందువుల యొక్క మెజారిటీ ప్రజల యొక్క అభిమానాన్ని కూడా చాలా వరకు తుంగలో తొక్కుతున్నటువంటి ఈ సెక్యులర్ పదానికి నిజమైనటువంటి నిదర్శనం కాంగ్రెస్ పార్టీయే. సెక్యులర్ అనే పదానికి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో రాష్ట్ర పద అర్థమైంది. సెక్యులర్ అనే రాజ్యాంగంలో నిన్ననే మనం ఒక రోజు చేసుకున్నాం రాజ్యాంగ పరిరక్షణ దినం అని చెప్పేసి. అలాంటి వాటికి తుంగలో తొక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది రోజు రోజుకు ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారికి ఇలాంటి ఆంక్షలు విధించడం. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని, అధికారులు ప్రభుత్వ ఉద్యోగంలో డ్యూటీలు చేసుకుంటూ డ్రెస్ మీద పోయి కజర్పల్లి తింటలేరా, ఇస్తారు విందులకు పోతేలేరా, సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ రకంగా అయ్యప్ప స్వాముల మీద మీరైతే ఎలిగేషన్ పెట్టి మాట్లాడుతా ఉన్నారో, ఆ రోజు ఏమైంది మీ తెలివి అంటున్నా, ఆ రోజు ఏమైంది మీ డ్యూటీలు అంటున్నా, ఆ రోజు మీ యొక్క జీవోలు ఏమైనా అడుగుతున్నా. ఇదేనా మీ సెక్యులర్ ప్రభుత్వం యొక్క పరిపాలన అని చెప్పి అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడనే కాదు, దేశం మొత్తం మీద కూడా హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడుకుంటా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బోల్ స్వామి.